హలో! నమస్కారం అండి. ఇవాళ మనం సెల్ఫ్ లవ్ గురించి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. ఏ ఏ ఒక్క స్పిరిచ్యువల్ జర్నీలో వచ్చినా కూడా మనం ఎక్కువకెక్కువ అంటే అన్ని ప్రాసెస్ గురించి తెలుసుకునేటప్పుడు మనం ఎక్కువ వినే ఒక వర్డ్ అనేది సెల్ఫ్ లవ్ గురించే. అయితే యాక్చువల్లీ సెల్ఫ్ లవ్ అంటే ఏంటి? ఇనీషియల్ స్టేజ్‌లో మనం అనుకుంటాం మేబీ మనం మన బాడీని టేక్ కేర్ చేయడం, మేబీ ఒక స్కిన్ టేక్ కేర్ చేయడం, హెయిర్ టేక్ కేర్ చేయడం, అలాగే ఫుడ్ హ్యాబిట్స్‌లో మార్పులు తీసుకురావడం, ఇవన్నీ కూడా సెల్ఫ్ లవ్ అని. ఆఫ్‌కోర్స్ ఇవన్నీ కూడా మన సెల్ఫ్ లవ్‌ది ఒక పార్ట్ అయినా కూడా యాక్చువల్ సెల్ఫ్ లవ్ అనేది మన లోపల ఉన్న మన పార్ట్‌లోకి మనం కనెక్ట్ అవ్వడం అనేది. అంటే ఏంటి? అంటే సెపరేట్ ఈ మన పార్ట్ అనేది అంటే ఏంటంటే మన ఒక అన్‌హీల్డ్ పార్ట్ అనొచ్చు. మనం యాక్సెప్ట్ చేయని మన ఒక పార్ట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనలో ఏదైనా డిజైర్స్ ఉన్నా కూడా వేరే వాళ్ళ డెసిషన్స్ కోసం ఆ డిజైర్స్‌ని, వేరే వాళ్ళ కన్వీనియన్స్ కోసం ఆ డిజైర్స్‌ని మనం ఒక మాస్క్ పెట్టుకొని దాన్ని అవాయిడ్ చేస్తే, మనం ఒక వాలిడేషన్‌కి వేరే వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు, మనం ఎప్పుడూ లేదంటే మనం ఎప్పుడు కూడా ఒక ఆహ్, ప్రూవింగ్ అంటే వేరే వాళ్ళకి నేను ప్రూవ్ చేయాలి, వేరే వాళ్ళకి నేను చూపించాలి, నేను ఈ విషయాలు నేను ఇలా చెయ్యాలి. అంటే ఇలా అంతా మనం ఆలోచించినప్పుడల్లా మన ట్రూ సెల్ఫ్ నుంచి మనం పక్కకు జరిగి, మనం వేరే వాళ్ళ కోసం, మన కోసం కాదు వేరే వాళ్ళ కోసం మనం పనులు చేస్తాం. వేరే వాళ్ళ కోసం మనం హీలింగ్ చేస్తాం. ట్విన్ ఫ్లేమ్ జర్నీలో అయితే కనుక మన ట్విన్ కోసం హీలింగ్ చేస్తాము ఇనిషియల్ స్టేజ్‌లో. ఇదంతా కూడా సెల్ఫ్ లవ్ కిందకి రాదండి యాక్చువల్‌గా. యాక్చువల్ సెల్ఫ్ లవ్ అనేది యాక్చువల్‌గా నాకేం కావాలి? అది మన లైఫ్‌లో 5Dలోకి ఆఫ్‌కోర్స్ మన ఎనర్జెటిక్‌గా బ్లాకేజెస్ క్లెన్స్ చేయడం అనేది సెల్ఫ్ లవ్ కిందనే వస్తుంది. అలాగే 3D లైఫ్‌లో మనం 5D గురించి మాట్లాడినప్పుడు కూడా ఆ ఒక్క ఎనర్జీని మనం గ్రౌండ్ చేసేది 3Dలో కాబట్టి మన థర్డ్ డైమెన్షన్ లైఫ్‌లో యాక్చువల్‌గా నాకేం కావాలి? నా లైఫ్‌లో నాకు నన్ను ప్రయారిటైజ్ చేయడానికి ఇబ్బందిగా లేదా బ్లాకేజ్ క్రియేట్ చేసే నా లోపల ఉన్న ఆలోచనలేంటి? ఈ ఆలోచనల్ని నేనెలా క్లియర్ చేయాలి? ఈ ఆలోచనల్ని నేనెలా హీల్ చేసుకోవాలి? ఇక్కడ మనం ఒక అవేర్‌నెస్‌తోని ఫస్ట్ స్టెప్ తీసుకోవడంలోనే మన సెల్ఫ్ లవ్ స్టార్ట్ అవుతుందండి. ఇది మెల్లగా మన లైఫ్ మొమెంట్స్ త్రూ ఎళ్ళినప్పుడు మనం క్లెన్స్ చేసుకొని వస్తుండగా మనం సెల్ఫ్ లవ్‌లోకి వస్తాం. థ్యాంక్ యూ.